మ్యారేజ్ బ్యూరోల త్రూ వెళ్ళి చేసుకున్నా, ఎలా చేసుకున్నా సక్సెస్ రేట్ అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా. సో మరి దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు అయితే హ్యాపీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ ఉన్నారు మాధవ్ గారు, వారితో మాట్లాడదాం. ప్రస్తుతం మ్యారేజ్ వ్యవస్థ ఎలా ఉంది, అసలు పెళ్లిళ్ళ వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటి? పెళ్లిళ్ళ వ్యవస్థ అనేది ఎప్పుడూ బాగుంటుందమ్మా. రెడ్డి క్యాస్ట్, అమ్మ క్యాస్ట్, బ్రాహ్మణ్ క్యాస్ట్, వైశ్య క్యాస్ట్, మేజర్ గా నేను చెప్పే క్యాస్ట్లు ఈ 4 క్యాస్ట్లు అబ్బాయిలకు బాగా ఇబ్బందిగా ఉన్నారు. జీవితంలో వెళ్ళిపోయిన రోజు మళ్ళీ రాదు, అది మీకు కూడా తెలుసు. ఆ రోజుని వెళ్ళనివ్వద్దు, ముందుగానే కళ్ళు తెరవండి. అదే ఆడపిల్ల దృష్టిలో మీరు అత్తగారుగా స్టార్టింగ్ రోజే ఫెయిల్ అయ్యారనేది గుర్తుపెట్టుకోండి. అందరికీ నమస్కారం, నేను మీ జీవిత. వెల్కమ్ టు శశి టీవీ. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు చేయడం అనేది ఎంత పెద్ద పని అయిపోయిందో మనందరికీ తెలిసిన విషయమే. లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, మ్యారేజ్ బ్యూరోల త్రూ వెళ్ళి చేసుకున్నా, ఎలా చేసుకున్నా సక్సెస్ రేట్ అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా. సో మరి దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు అయితే హ్యాపీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ ఉన్నారు మాధవ్ గారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి, నాది హ్యాపీ మ్యారేజ్ బ్యూరో, KPHP హైదరాబాద్ అండి. నా పేరు మాధవ్ కాటాబొత్తుల. నేను ఈ బిజినెస్లో గత 7-8 ఇయర్స్ నుంచి ఉన్నాను. సార్, మీరు చాలా మందికి మ్యారేజెస్ చేస్తూ ఉంటారు కదా, ప్రస్తుతం మ్యారేజ్ వ్యవస్థ ఎలా ఉంది, అసలు పెళ్లిళ్ళ వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటి? పెళ్లిళ్ళ వ్యవస్థ అనేది ఎప్పుడూ బాగుంటుందమ్మా. ఎప్పుడు బాగుండాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక మనిషి ఆ జీవితం సైకిల్ టైర్ లాగా, సైకిల్ చక్రం లాగా తిరుగుతూ ఉండాలంటే అమ్మా నాన్న పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ పిల్లలు పుట్టాలి, వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ పిల్లలు పుట్టాలి. ఇది జీవిత ప్రపంచం మొత్తం అదే నడుస్తుందమ్మా. అలాగే నడుస్తుంది, అలాగే నడవాలి. కానీ ఏంటంటే ఈ ప్రయాణంలో కొంచెం ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉన్నాయి. వాటి వల్ల ఏంటంటే కొందరు ఇబ్బందులు పడుతున్నారు, కొందరు హ్యాపీగా ఉంటున్నారు. కానీ మా కాలంలో హ్యాపీ ఎక్కువ మంది ఉన్నారమ్మా, ఈ కాలంలో హ్యాపీ తక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతం అయితే అలా నడుస్తుందమ్మా. కారణాలు ఏంటి హ్యాపీగా తక్కువ ఉన్నారు అన్నారు? ఆశలు, అత్యాశలు, కోరికలు, అతి కోరికలు మెయిన్ ఇయ్యనమ్మ కారణాలు. ఇప్పుడు అబ్బాయి పేరెంట్స్ కానివ్వండి, అమ్మాయి పేరెంట్స్ కానివ్వండి, అసలు మీ దగ్గరికి ఎందుకు రావాలి? మా దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఆటోమేటిక్గా ఇంత ముందు కాలంలో బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, మేనమామలు, బాబాయిలు, తాతలు, చింతాతలు ఇలా ఉండేవాళ్ళు. అందరూ ఒకే చాటు ఉండేవాళ్ళమ్మా. మన ఇంట్లో ఏదైనా అమ్మాయి ఉన్నా, మన ఇంట్లో ఏమైనా అబ్బాయి ఉన్నారే, పలానోడు కొడుకున్నాడు, పలానోడు కూతురు ఉందరా, ఈడు ఆడికి సెట్ అవుతారు, ఆ అమ్మాయి ఈడికి సెట్ అవుద్ది అని చెప్పి అలా చేసుకునేవాళ్ళమ్మా. ఇవాళ ఆ కమ్యూనికేషన్ లేదు, ఆ వ్యవస్థ లేదు, ఆ చుట్టరేఖలు లేవు, ఏమీ లేవు. ఎవరైనా సరే కొంచెం టౌన్ కల్చరు, సిటీ కల్చర్కి అలవాటు పడిపోయారు. పల్లెటూరులో ముసలాళ్ళు చూస్తున్నారు. వీళ్ళు బతుకు తెరువు కోసమో, సంపాదన కోసం అవ్వచ్చు, లేదా ఇంకో దాని కోసం అవ్వచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ కోసం అవ్వచ్చు, ఎవరైనా టౌన్లు సిటీలకు వచ్చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉండటం వల్ల ఆ కమ్యూనికేషన్ లేకపోబట్టి వీళ్ళకి మాలాంటి వాళ్ళు అవసరం వస్తుందమ్మా. ఇంకోటి, ఇప్పుడు అబ్బాయి పేరెంట్స్ కానీ, అమ్మాయి పేరెంట్స్ కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు అసలు వాళ్ళు అడిగే రిక్వైర్మెంట్స్ ఏంటండి ఒక ప్రొఫైల్ కోసం? రిక్వైర్మెంట్స్ అనే పదం గురించి నేను మాట్లాడాలంటే 3 గంటలు పట్టుద్దమ్మా. ఒక సినిమా టైం అవుద్ది రిక్వైర్మెంట్స్ అనే పదం. ఇది ఎలా ఉందంటేనమ్మా, ఒక మనిషిని, ఒక బాయ్ ఆర్ ఒక గర్ల్ ని వాళ్ళు ఇవాళ కాలంలో ఈ 2025వ సంవత్సరంలో ఇప్పుడికిప్పుడు పెళ్లి చేయాలనుకుంది ఫాదర్ మదర్ ఎప్పుడు అనుకుంటున్నారంటే 27-28లో. ఆర్ బాయ్ ఆర్ గర్ల్ ఆ వయసులో ఎక్కువ మంది. నేను చెప్పేది 100 మంది గురించి నేను చెప్పట్లేదండి, ఎక్కువ పర్సెంట్ గురించి నేను చెబుతున్నాను. దయచేసి అది అర్థం చేసుకోండి. ఎక్కువ పర్సెంట్ 27-28లో బాయ్లు, 25 దాటిన గర్ల్స్ ని చేయాలనుకుంటున్నారు. ఈ చేస్తా వచ్చినప్పుడు ఈ తల్లులు ఈ పిల్లల్ని అడుగుతారు, అమ్మా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, పలానా సంబంధం వచ్చింది, పలానా ఇది వచ్చింది, వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు, వీళ్ళు మనకు చుట్టాలు, ఇలా చెబుతున్నప్పుడు ఈ పిల్లలు ఏమంటున్నారంటే, ఈ అబ్బాయి ఏమంటాడు, నాకు 27 ఏళ్ళే, 12 లక్షల జీతంలో ఉన్నా, 10 లక్షల జీతంలో ఉన్నా, కొంచెం శాలరీ పెరగనివ్వండి, 15 లక్షలు 20 లక్షలు అయినాక చేసుకుంటా అని అబ్బాయి అన్నాడు. అమ్మాయి ఏమంటుంది, మమ్మీ డాడీ నేను వచ్చి సంవత్సరం అయింది, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి, నాకు లైఫ్లో నేను సెటిల్ అవ్వాలి, నేను గోల్ కొట్టుకోవాలి, సమ్ ఏదో వీళ్ళు చెప్పుకున్నాను. ఈ రెండు చెప్పుకోవటం వల్ల ఏమవుతుందంటే చివరికి వీళ్ళ ఏజ్లు పెద్ద అయిపోతున్నాయి. ఎప్పుడైతే ఏజ్లు పెద్ద అవుతున్నాయో వీళ్ళకి నాలెడ్జ్ పెరిగిపోతుంది, అనుభవాలు పెరిగిపోతున్నాయి, ఎక్స్పీరియన్స్లు పెరిగిపోతున్నాయి. వీటి వల్ల ఏంటంటే సెలెక్ట్ చేసుకోవటంలో ఇబ్బంది పడిపోతున్నారు. ఏది పిల్లల గురించి చెప్పాను అమ్మాయి. ఇక తల్లులు తండ్రుల గురించి చెబుతా. తల్లులు తండ్రులు ఎలా ఉన్నారంటే, ఇటువైపు వాళ్ళు అన్నో
అమ్మాయి గురించి ఏంటి వాటి మాకు జెన్యునే కావాలి, మాకు నిప్పే కావాలని ఇటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు కూడా ఇలాగే కావాలి, అబ్బాయి సాఫ్ట్గా ఉండాలి, మెత్తగా ఉండాలి, నిదానంగా ఉండాలి, మంచిగా ఉండాలని వీళ్ళు. ఇది ఒక ఆట ఆడుతున్నారమ్మా. వివాహం అనేది ఒక గేమ్. ఈ గేమ్లో ఎవరైతే కాంప్రమైజ్ అవుతారో వాళ్ళు తొందరగా పెళ్లి చేసుకుంటున్నారు. ఎవరైతే ఇంకా కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటున్నారో వాళ్ళకైతే మాత్రం లేట్ అవుతుంది. లేట్ అయినా కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదండి. మరి ఎందుకు అవ్వట్లేదో తెలియట్లా. 35 దాటిపోయినా కాంప్రమైజ్ అవ్వట్లా. కాంప్రమైజ్ అవ్వటం అంటే ఏంటి? ఒక క్యాస్ట్ ఉంది, కొన్ని క్యాస్ట్లు ఉన్నాయండి. ఆ క్యాస్ట్లో అబ్బాయిలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకు చెప్పేస్తారు? రెడ్డి క్యాస్టు, కమ్మ క్యాస్టు, బ్రాహ్మణ్ క్యాస్టు, వైశ్య క్యాస్టు, ఇటువంటి క్యాస్ట్లో అబ్బాయిలు చాలా, అన్ని క్యాస్టులో ఇబ్బందులు ఉన్నారమ్మా. మళ్ళీ దీనికి 100% తీసుకోవద్దు. మేజర్గా నేను చెప్పే క్యాస్టులు ఈ 4 క్యాస్టులో అబ్బాయిలకు బాగా ఇబ్బందిగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు అంటే, ఇదే అబ్బాయి సుమారు 8 లక్షలు 10 లక్షలు జీతం ఉంటే ఆడికి పిల్లనిచ్చే దిక్కు లేదు. ఆ కులము ఆ అబ్బాయికి మైనస్సు. పెళ్ళయ్యే వరకు అమ్మ, పెళ్ళైనాక ప్లస్ అవుద్ది. పెళ్ళయ్యే వరకు ఆ కులాల అబ్బాయిలకి మైనస్సు. అదే ఈ అబ్బాయికి ₹1 కోటి ఆస్తుంటే పిల్లనివ్వట్లా. 10 లక్షల జీతం ఉండి సంవత్సరానికి ₹1 కోటి ఆస్తుంటే పిల్లనివ్వట్లా. ఆ ప్రొఫైల్స్ అన్నీ ఏమైపోవాలి? చివరికి వాళ్ళకి పెళ్లి చేసుకోవాలిగా, వాళ్ళకంటూ నెక్స్ట్ జనరేషన్ కావాలిగా, వాళ్ళకంటూ పిల్లలు కావాలిగా, వాళ్ళ నెక్స్ట్ తరాన్ని, వాళ్ళ నాన్నగారి తరాన్ని కంటిన్యూ చేయాలిగా, వాళ్ళ ఇంటి పేరుని కంటిన్యూ చేయాలిగా. ఎవరికైనా ఆశ ఉంటుందిగా, అమ్మలకి నాన్నలకు కూడా. కానీ ఇదే అమ్మలో నాన్నలో ఇంకా కాంప్రమైజ్ అవ్వటం లేదు. ఎందుకు అవ్వటం లేదో తెలీదు. 35 వచ్చేసి 10 లక్షలు 12 లక్షల్లో ఉన్నాడు. ప్రాపర్టీ పెద్దగా లేదు, ఓన్ హౌస్ లేదు, ఏదో పొలాలు ఉన్నాయి, లేదా స్థలాలు ఉన్నాయి, పొలం లేదు, ఓన్ హౌస్ లేదు, ఓన్ హౌస్ ఒకటే ఉంది, మిగతాయి లేవు. ఇలాంటప్పుడు దయచేసి అర్థం చేసుకోండి అబ్బాయిలారా, మీరు కాంప్రమైజ్ అవ్వండి. కాంప్రమైజ్ మీనింగ్ ఏంటంటే, అవసరమైతే, నేను మిమ్మల్ని అందరినీ చేసుకోమని చెప్పట్లేదు, నేను మళ్ళీ చెబుతున్నా, అవసరమైతే మీరు వేరే క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లల్ని మీ క్యాస్ట్లో పెట్టుకోండి. తప్పదు. మీరు బతకాలి, మీరు ప్రయాణించాలి, జీవితం మొత్తం మీరు నడవాలి. మీకు పిల్లలు కావాలి, పిల్లల కోసం మీరు ఏదైనా చేయండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇది నా విజ్ఞప్తి అనుకోండి. ఇంకోటి కూడా చెబుతానండి, మీరు IVFలు ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్తున్నారండి, దానివల్ల ఉపయోగం లేదు. కొంచెం 2 ఏళ్ళ ముందు పెళ్లి చేసుకోండి. మీకు మీరు పిల్లల్ని కనండి, ఎవరితో సంబంధం లేకుండా. ఇవాళ చిన్న పిల్లల్ని పట్టుకున్న ఆడపిల్లకి PCOD అంటున్నారు, ఇంకోటి అంటున్నారండి. అది జెనరిక్ ప్రాబ్లమా లేదా ఫుడ్ ప్రాబ్లమో వస్తుందమ్మా. అది మీరు అది కూడా అర్థం చేసుకోండి. ఆడపిల్ల 35 ఏళ్ళు వచ్చి, మగపిల్లడికి 37 ఏళ్ళు వచ్చి మీరు ఎప్పుడు సంసారం చేస్తారు? ఎప్పుడు పిల్లలకి అంటారు? లేదంటే ఏ హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు? వాళ్ళకే మళ్ళీ 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు దొప్పించుకుంటున్నారు మీరు అక్కడ. అర్థం చేసుకోండి. నేను బాధతో చెబుతున్నా, మీరు పెళ్లి చేసుకున్నా నాకేమవుదు, పెళ్లి చేసుకోకపోయినా నాకేమవుదండి. నా వ్యాపారం నాకు నడుస్తూనే ఉంటుంది. కానీ నేను చెప్పగలిగింది ఏంటంటే, పెళ్లి చేసుకుంటాక ప్రయత్నం చేయండి. సరే, ఇప్పుడు ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా, అసలు కరెక్టేనా ఒక వివాహం చేసుకోవాలంటే ఇన్ని రిక్వైర్మెంట్స్ పెట్టి చేసుకోవడం? ఇక ఇది కరెక్టా కాదా అని చెప్పే అర్హత నాకు లేదమ్మా, మీకు లేదమ్మా, ప్రపంచంలో ఎవరికి లేదు. అది కరెక్టా కాదా చెప్పే అర్హత తల్లిదండ్రులకే ఉంటుంది. అది ఆ తల్లిదండ్రులు కాంప్రమైజ్ అయితే అంతెందుకమ్మా, మన 42 సంవత్సరాల బాబు వాళ్ళ మదర్ వచ్చారు, సార్ కులం మారదామండి, ఇంకొక 2-3 ఏళ్ళు పోతే సెకండ్ మ్యారేజ్ చేసుకోవస్తుందండి, కొంచెం అర్థం చేసుకోండి అని చెబితే, కాదులేండి ఈ క్యాస్ట్లోనే చూద్దామండి, క్యాస్ట్ మారలేమండి అన్న. ఇక ఎవరికి చెబుతారు? ఎవరికి చెప్పగలం మనమైతే ఎవరికి చెప్పలేమో. చెబితే నన్ను తిడతారు. ఇప్పుడు నేను చెప్పినందుకే తిడతారు నన్ను. మమ్మల్ని కులం మారమంటావా, నువ్వెవడరా చెప్పడాక నన్ను అంటారు, కామెంట్లు వేసుకుంటారు. నాకు ఎందుకమ్మా, చెప్పాను, అర్థం చేసుకున్నాడు, అర్థం చేసుకోండి, అర్థం చేసుకున్నాడు, మీ ఇష్టం. ఇది ఎవరి చేతుల్లో ఎవరి జీవితం లేదండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ పిల్లల జీవితం మీ చేతుల్లో ఉంది. మీ పిల్లలు మీ జీవితం మీ చేతుల్లో ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. సరే, ఇంకోటి, లేట్ మ్యారేజెస్ వాళ్ళు వస్తున్నారు, అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? లేట్ మ్యారేజ్ వాళ్ళ ఆలోచనలు అమ్మా, పిల్లల ఆలోచనలు కొంచెం కన్విన్సింగ్ గానే ఉన్నాయమ్మా. కొంచెం లేట్ అయినా ఆలోచనలు మారుతున్నాయి. తల్లిదండ్రుల ఆలోచనలు మారతలేదమ్మా. అక్కడ ఇబ్బంది పెట్టే తల్లిదండ్రులే. అరే మన చుట్టాలకు చెప్పుకుంటే బాగోదురా, వాళ్ళకి చెప్పుకుంటే బాగోదురా, ఇంకో క్యాస్ట్లో చేసుకుంటే బాగోదురా. మన ఫస్ట్ క్యాస్ట్ నడుస్తుందమ్మా, ఆ తర్వాత డబ్బు నడుస్తుంది. డబ్బులు ఆస్తులు నెక్స్ట్ నడుస్తున్నాయి. ఈ క్యాస్ట్ ఈ డబ్బుల దగ్గర పిల్లలు ఇరుక్కుపోతున్నారమ్మా. ఆడపిల్లలు ఇరుక్కుపోతున్నారు, మగపిల్లలు ఇరుక్కుపోతున్నారు. దానివల్ల ఆ మగపిల్లలకి ఇబ్బంది వస్తుందమ్మా, ఆడపిల్లలకి ఇబ్బంది వస్తుంది, వాళ్ళ బతుకు తెరువుకి ఇబ్బంది వస్తుందమ్మా. మీరు బతుకు తెరువు బతకండి. మీరు శుభ్రంగా మీకు అండి, హైదరాబాద్లో నెలకు ₹1,00,000 ఉంటే బతకలేరా అండి? బతకగలరుగా? మీకు 1,00,000 వస్తుంది, మీ వైఫ్కి ఒక 50,000 వస్తుంది, బతకొచ్చుగా. 1,50,000 వస్తుంది,
ఒక ఇల్లు కొనుక్కోండి, ఒక 50,000 ఏం పెట్టుకుని బతకండి. ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి ఎందుకండి? అంటే కావాలి, అందరికీ అన్నీ కావాలి, డబ్బు కావాలి, అందం కావాలి, అన్నీ కావాలి. కానీ అన్నిటికీ మనం అర్హులమా కాదా? మనం మీనింగ్ అమ్మాయి అయితే అమ్మాయి ఆలోచించుకోండి, అబ్బాయి అయితే అబ్బాయి ఆలోచించుకోండి. మనం ఎంతవరకు అర్హులము, మనకు ఎంతవరకు అర్హత అది తెలుసుకోండి. అందరూ అర్హులేనండి, అందరూ తెలివిగలవాళ్ళే, అందరూ మంచోళ్ళే, అందరూ అందం కావాలి, అందం ఉన్నోళ్ళే. కానీ ఏంటంటే కొంచెం మీ అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మీరు సర్దుకుపోండి. నేను చెప్పగలిగింది అదేనమ్మా. లేట్ మ్యారేజ్ వాళ్ళకి కూడా అదే జరుగుతుంది. లేట్ మ్యారేజ్ వాళ్ళు కాంప్రమైజ్ అయితే తొందరగా పెళ్ళి అవుతాయి. ఓకే సరే, ఇంకొకటి సెకండ్ మ్యారేజెస్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ప్రెసెంట్? సెకండ్ మ్యారేజ్ వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉందమ్మా. సేమ్ ఫస్ట్ మ్యారేజ్ కోరికలు కూడా సెకండ్ మ్యారేజ్ దగ్గర నడుస్తున్నాయి అమ్మా. సేమ్ కోరికలు నడుస్తున్నాయి, సేమ్ ఆలోచనలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇతనికి పిల్లలుంటే పిల్లలు ఉన్న అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తున్నాడు, ఈవిడికి పిల్లలుంటే పిల్లలు ఉన్న అబ్బాయిని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఇద్దరికి పిల్లలు లేకపోతే పిల్లలు లేని కావాలన్నాడు. ఇటువంటి చిన్న చిన్న కోరికలు తప్పదు, తప్పు లేదు కూడా. కానీ ఏంటంటే 2 years నుంచి ఒక మ్యాచ్ చూస్తున్నా. అతనికి బాబు ఉన్నాడు, అతను గవర్నమెంట్ జాబు. కానీ అతనికి నేను బాబో పాప ఉన్నవాళ్ళు పంపిస్తుంటే అతను యాక్సెప్ట్ చేయట్లా. అతను ఏమంటాడంటే నా బాబుని నేను చూసుకుంటా, ఆవిడ పుట్టిన బాబుని నేను అలా చూడాలండి అంటాడు. అంటే ఆవిడ బంధం వేరుగా, ఆవిడ కావాలి, ఆవిడ బాబు అవసరంలా. ఓకే సరే అని చెప్పి ఈయనకి పిల్లలు లేని ఆవిడని పంపించండి నా మీడియేటర్స్ కో నేను నా ఫైల్స్ నేను వెళ్తుంటే పిల్లలు లేని అమ్మాయిలను ఇష్టపడతా. పిల్లలు ఉన్న అబ్బాయి మాకొద్దు, పిల్లలు లేని అబ్బాయి అయితే కావాలంటున్నారు. అంటే ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏనమ్మా. మనం కొంచెం ఫ్లెక్సిబిలిటీ. అతనికి అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉన్నదో, ఒక బాబు ఉన్నదో, చిన్నపిల్ల ఉన్న ఆవిడని చేసుకుంటే నీకు 2 సంవత్సరాలు ఫైల్ తీసుకుని ఇంకా వర్క్ చేస్తున్నా, నేను వర్క్ చేస్తానే ఉంటాను. నేను ఆయనకి చెప్పా, సార్ ఇంకా సర్దుకోండి సార్, మీకు 2 ఏళ్ళు జీవితంలో చచ్చిపోయింది, మీరు ఆల్రెడీ 40+ వచ్చారు, జీవితంలో మీకు 2 సంవత్సరాలు చచ్చిపోయిందంటే ఆ 2 సంవత్సరాలు రాదు. మనం బతికేది 65 నుంచి 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారు. పెళ్లి చేసుకున్నాక వైఫ్ డైవర్స్ రావటము, చనిపోవటం, హస్బెండ్ డైవర్స్ రావడం, చనిపోవడం జరుగుతుంది. మళ్ళా డిప్రెషన్లో 2-3 ఏళ్ళు బతుకుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఈ కోరికలతో ఇంకో 2-3 ఏళ్ళు వేస్ట్ చేస్తున్నారండి. జీవితంలో వెళ్ళిపోయిన రోజు మళ్ళీ రాదు, అది మీకు కూడా తెలుసు. ఆ రోజుని వెళ్ళనివ్వద్దు, ముందుగానే కళ్ళు తెరవండి. సార్ సక్సెస్ రేట్ చాలా తగ్గిపోయింది ఇప్పుడు మీరు చెప్పినట్టే, చాలా రిక్వైర్మెంట్స్ అయిపోవడం వల్ల. ఇవన్నీ చూస్తుంటే చాలా మందికి ఇలా డౌట్ వస్తుంది, అసలు పెళ్లి చేసుకోవడం అవసరమా లైఫ్ లో అని చెప్పి. పెళ్లి అనేది అవసరమేనమ్మా, లైఫ్ లో అందరికీ అవసరమే. ప్రతి మనిషికి పెళ్ళి అవసరం, మనిషిగా పుట్టిన ప్రతి వాళ్ళకి పెళ్ళి అవసరం. కానీ ఆ విసుగుతోనో, చిరాకుతోనో, బాధతోనో నాకు అవసరంలా పెళ్ళి, నాకు పెళ్ళి ఎందుకు, నేను ఇలాగే బతుకుతా అంటారమ్మా. కానీ కొంతకాలానికి రిలీజ్ అవుతారు. పెళ్లి అవసరము లేదు అని అనుకునేది కొంతమందే, కొంత పర్సెంటే అనుకుంటారమ్మా. కానీ వాళ్ళు అనుకునేది ఎంతవరకు అంటే సుమారు 35-40 వరకు అనుకుంటారమ్మా. ఆ తర్వాత తోడు కావాల్సిందే. ప్రతి మనిషికి తోడు అనేది కావాల్సిందే. ఆడకు మగ తోడు కావాలి, మొగకు మగ తోడు కావాలి. కానీ మొగకు మొగ, ఆడకు ఆడ తోడు సక్సెస్ అవ్వదు. అది ఎంతకాలం ఉండదు, అది జస్ట్ ఫ్రెండ్షిప్పే. ఇది బంధం, స్పర్శ, ఈ ఒక ఆత్మీయత, అనురాగం. ఏమంటే మంచినీళ్ళు తాగుతారా, టిఫిన్ చేస్తారా, భోజనం చేస్తారా, ఈతనెళ్ళి ఏంటి ఎలా ఉన్నావు, నీకేం కావాలి, పదా ఎక్కడికైనా వెళ్ళొద్దాం, రెస్టారెంట్కి వెళ్ళొద్దాం, అలా అది ఆ బంధం కావాలి. ఆ బంధం కోరుకుంటున్నారు ఆడవాళ్ళు, అదే కోరుకుంటున్నారు, మగవాళ్ళు అదే కోరుకుంటున్నాడు. వీడు ఎంత కష్టపడి 2 లక్షలు తెచ్చి సంవత్సరానికి 24 లక్షల ప్యాకేజీ, 30 లక్షల ప్యాకేజీ ఇంటికి రాగానే అదే తల్లి, ఆ మా తల్లి, ఆయన వైఫ్ అదే పెచ్చనైటీతో, అదే తలక నూనె రాసుకుని ముడి పెట్టుకొని ఏమండి వచ్చారా అన్నట్టు బిహేవ్ చేస్తే ఆ ఇంటికి రాబోద్దు చేస్తా ఏదిగా. అందుకని కదా ఆడు వేరే ఎత్తుకునేది. నువ్వు వచ్చేటప్పటికి కొంచెం కొత్త తరంగా రెడీ అవ్వు, కొత్తగా హెయిర్ స్టైల్ పెట్టుకో, కొత్త ఉన్న డ్రెస్సుల్లోనే ఉతికిన డ్రెస్ మంచి తీసుకో, ఆ నైటీలు తీసేసి ఇష్టపడతారు. ఇది ఎంత ఏమీ లేదమ్మా, మీ మనస్సులు, మీ ప్రవర్తనలు మీరు మార్చుకుంటేనే మీ జీవితం హ్యాపీగా ఉంటుంది. అలా డిస్టర్బెన్స్ అయిన చోటే మీకు డైవర్సులు అవుతుంది. డైవర్సులు అయినాకైనా మళ్ళీ మీరు ఇంకో పెళ్లి చేసుకోవాలిగా. మళ్ళీ ఎవడైనా ఈడైనా చేసుకోవాలి, ఆవిడైనా చేసుకోవాలి కదా. మరి అదేదో ముందు నుంచే కొంచెం జాగ్రత్త పడండి. ఆ తర్వాత ఇక మన రాతను కూడా మించింది లేదు. సరే ఇంకొకటి, మీరు సేమ్ క్యాస్ట్ వాళ్ళకి మ్యారేజెస్ చేస్తున్నారా, ఇంటర్ క్యాస్ట్ కూడా చూస్తున్నారా? ఎక్కువ పర్సెంట్ చిన్న వయసులో ఉన్నోళ్ళు సేమ్ క్యాస్ట్ అడుగుతున్నారమ్మా. ఎప్పుడైతే ఈ ప్రొఫైల్స్ రావటం లేదో, ఎప్పుడైతే అతనికి శాలరీ లేదో, లేదా ఎప్పుడైతే ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ నాన్న లవ్ మ్యారేజో సమ్మేదో, అమ్మాయికి ఏదన్నా చిన్న చిన్న ఫైనాన్షియల్ ఇష్యూనో
కొంచెం హెల్త్ ఇష్యూనో కొంచెం ఏదన్నా క్యాస్ట్ ఇష్యూనో ఉంటే వాళ్ళు బయటకు వస్తున్నారమ్మా. ఈ అబ్బాయిలు కూడా ఏం చేస్తున్నారంటే ఈ శాలరీ తక్కువ ఉన్నోళ్ళు కానీ ప్రాపర్టీ తక్కువ ఉన్నోళ్ళు కానీ వాళ్ళు బయటకు వస్తున్నారు. వేరే క్యాస్ట్, ఇంటర్ క్యాస్ట్ అని, నో క్యాస్ట్ బార్ అని వాళ్ళు వస్తున్నారు. కానీ కొంచెం 100లో 40% అన్నీ ఉన్నోళ్ళు మాత్రం సేమ్ క్యాస్ట్ కోసమే ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ నా మ్యారేజ్ బ్యూరోలో నా దగ్గరే కాదు ఎవరి దగ్గరైనా కూడా సేమ్ క్యాస్ట్ ఎక్కువ ఇష్టపడేది సేమ్ క్యాస్ట్. ఎవరి క్యాస్ట్ అలా గొప్పదమ్మా నేను కాదన్నా, కానీ సేమ్ క్యాస్ట్ కోసమే ఇష్టపడుతున్నారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మనకి రూపాయి ఉంటే అవతలాడికి 10 రూపాయలు ఉండాలని కోరుకుంటున్నారు. ఇది ఇద్దరూ అలాగే కోరుకుంటున్నారు. ఆ అమ్మాయి దగ్గర నుంచి ఏమొస్తుంది, ఈ అబ్బాయి దగ్గర ఎంత ఉంది, ఈ అమ్మాయి జీతం ఎంత, ఈ అబ్బాయి జీతం ఎంత. అమ్మాయి ఇద్దరు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటానే చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు వస్తారు లేదా అబ్బాయి తల్లిదండ్రులు వస్తారు, సార్ మా ఆస్తి చూసి అమ్మాయి రాకూడదండి అంటారు. మరి నువ్వేం చూసి చేసుకుంటున్నావు అమ్మాయిని? అమ్మాయి ఏమిస్తుందా, అమ్మాయి జీతం ఎంత చూసే చేసుకుంటున్నావు. ఇదే అమ్మాయిలు అంటారు మా అమ్మాయిని చూసి రావాలండి మా అమ్మాయి. మరి ఇదే అమ్మాయి తండ్రి కూడా శాలరీని చూసేగా చేసుకునేది, ప్రాపర్టీని చూసేగా చేసుకునేది. అమ్మ అందరము దొంగలమే, దీనిలో మంచి దొంగని ఎత్తుక్కుందాం. ప్రపంచం మొత్తం దొంగలే అందరూ, అంటే మళ్ళీ 100% దొంగలు, నేను దొంగను కాదని ఎవరికాళ్ళు అనుకోవచ్చు. కానీ నేననేది ఇక్కడ జరిగే వ్యవహారంలో చెప్తున్నా. నేను అందరిని అంటలేదు, ఎక్కువ పర్సెంట్ చెబుతున్నాను. దానిలో మంచి దొంగను ఎత్తుక్కుందాం. అది ఆడదొంగ అవ్వచ్చు, మగ దొంగ అవ్వచ్చు, మంచి దొంగను ఎత్తుక్కుందాం. ముందుగానే మంచోళ్ళు కావాలి, ముందుగానే వాళ్ళ పద్ధతుల్లో తెలియాలంటే తెలియదమ్మా. ఒక మనిషి ఇంకో మనిషితో ఒక 3 నెలల నుంచి 6 నెలలు ప్రయాణం చేస్తేనే ఆ మనిషి మనస్తత్వం తెలుస్తుంది. పెళ్ళైనా లేకపోతే పెళ్లి కుదరంగానే 2-3 ఫోన్ కాల్స్లోనో లేకపోతే పెళ్లి కుదిరినాక 2-3 రెస్టారెంట్లోనో గోళ్ళల్లోనో కూర్చుంటే తెలియదమ్మా. అంతా యాక్టింగే, అందరూ యాక్టింగే చేసేది. మీరు న్యాచురల్గా ఉండాలి అంటే కొంతకాలం ప్రయాణిస్తే, జీవితం అనే జర్నీ చేస్తే మీకు అమ్మాయి గురించి అబ్బాయికి, ఆ అబ్బాయి గురించి అమ్మాయికి తెలుస్తుంది. సరే, ఇంకోటి మ్యారేజెస్ అంటే బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు కట్నాలు అయితే కంపల్సరీ. అబ్బాయికి ఏముందా లేదా అది పక్కన పెడితే ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా పెరిగిపోయింది కట్నం విషయంలో. అసలు కట్నం గురించి మీరేమనుకుంటున్నారు? చాలా మందికి తెలియని విషయం ఏంటంటేనండి, కట్నాలు ఉన్నాయి, కట్నాలు లేవు అనుకోవద్దు. ఎంత చదువుకున్న ఆడపిల్లైనా, ఎంత జాబు చేసే ఆడపిల్లైనా కట్నాలు ఉన్నాయి. పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నోళ్ళకు కూడా కట్నాలు ఉన్నాయి. కానీ ఆడపిల్లల తల్లిదండ్రులు నాకు చెబుతుంటే నా కళ్ళం నీళ్లు తిరుగుతాయండి. సార్ పాపని నేను 22 ఏళ్ళ నుంచి 23 ఏళ్ళ వరకు నేను చదివించానండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చానండి, డబ్బులు ఖర్చు పెట్టి చదివించానండి, మంచి జాబ్ తెప్పించానండి, పాపకి 20-25 లక్షల ప్యాకేజ్ అండి, ఇంకా కట్నం అడుగుతున్నారా అండి అంటున్నారు. అడుగుతున్నారమ్మా. అప్పుడే అసలైన పిల్లోడు తల్లి బయటకు వస్తుంది. ఒక బాబు పెళ్లికి చేసుకోవాల్సిన బాబు తల్లి ఎప్పుడు బయటకు వస్తుందంటే, పెళ్లి కుదిరే వరకు కూడా పర్లేదు అంతా బాగుంది, పర్లేదు, పిల్ల మంచిదైతే బాగుండు, పిల్ల అందంగా ఉంటే బాగుండు, ఈడు జోడు ఉంటే బాగుండు అంటున్నారు. ఎప్పుడైతే మీరు ఒప్పుకున్నారో అప్పుడు, సార్ మాధవ్ గారు ఏమిస్తారంట, ఏమున్నాయంట, నెక్స్ట్ ఏంటి, ఒకవేళ 2 ఆడపిల్లలు ఉంటే మిగతా ఆస్తి ఎప్పుడు వస్తుంది, ఇదమ్మా. మరి ఆ అబ్బాయి తల్లికి తెలియదు, ఆ ఆస్తి అబ్బాయికి అబ్బాయి తల్లికి ఏమీ రాదు. డాక్యుమెంట్స్ ముట్టుకుంటా కూడా ఆ తల్లికి తెలియదు, పాపం అర్హత లేదు. ఆ అమ్మాయి ఎన్ని కిలోలు తెచ్చుకున్నా, ఎన్ని నవర్సులు తెచ్చుకున్నా, ఎన్ని తులాలు తెచ్చుకున్నా కూడా అత్తగారిని కూడా పట్టుకోనివ్వదు. పాపం అత్తగారు ఆరాటం, కొడుకు ఏదో ఆస్తులు తెద్దాం, ఏదో బంగారం తెద్దాం, మందగత్తి కోడలు తెద్దాం అని ఆరాట పడుతుంది తప్ప, అత్తగారికి తర్వాత కానీ పెళ్ళైన 4-5 ఏళ్ల తర్వాత తెలుస్తుంది అత్తలకి. కొంచెం దయచేసి అత్తగారులు, మీరు కూడా, అత్తగారులు మీనింగ్ అమ్మాయిల అత్తగారులు, మీరు కూడా అర్థం చేసుకోండి. మీరు నీ కొడుక్కి ఎంత తెస్తున్నాము, ఎంత ఇప్పిస్తున్నాము అని బయటపడుతున్నారు. కానీ అదే ఆడపిల్ల దృష్టిలో మీరు అత్తగారుగా స్టార్టింగ్ రోజే ఫెయిల్ అయ్యారనేది గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత తెచ్చినా, ఎంత అమ్మాయి దగ్గర నుంచి తెప్పించినా కూడా ఇదంతా రేపొద్దున మీ కొడుకు పిల్లలకి వెళ్ళొద్ది. అంటే ఎవరికి వెళ్ళొద్ది? నీ కోడలు కూతుర్లకి వెళ్ళొద్ది, కొడుకులకి వెళ్ళొద్ది. నీకు సంబంధం లేదు తల్లి, నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఒకవేళ కోరికలు ఉన్నా మీరు మాట్లాడొద్దు, నాలాంటి వాడి చేత మాట్లాడించండి, మేము మాట్లాడతాం, మీరు చెడ్డోళ్ళు అవ్వద్దు అక్కడ. ఇదే ఆడపిల్లల తల్లిని కూడా చెబుతున్నా. మీకేమన్నా ఇబ్బంది వచ్చింది, మీకేమన్నా కావాలి, అదే నా మ్యారేజ్ బ్యూరోకి వచ్చారనుకోమ్మా, నేనేం చేస్తానంటే టోటల్ నేను ఉంటానమ్మా. మ్యారేజ్ పెళ్లి చూపుల వరకు నా స్టాఫ్ ఉంటారండి.
అది ఫాలో చేసుకుంటారు. పెళ్లి చూపులు నెక్స్ట్ ఓకే అనుకున్నారంటే నేను ఎంటర్ అయిపోతా. నా దగ్గర 1000 ఫైల్స్ నడుస్తాయమ్మా. ఎంత నడిచినా కూడా నా ఫైల్కి ఇంచుమించు 100 కిలోమీటర్ల లోపు ఉంటే కనుక నా కార్యస్కి నేనే వస్తా, నేనే కూర్చుంటా, నేనే మాట్లాడతా. నా కస్టమర్కి, నా క్లయింట్కి నేను ఫేవర్ చేసుకుంటా. ఎందుకంటే వాళ్ళు నా దగ్గర ఫ్రీ సర్వీస్ తీసుకోవట్లేదు, డబ్బు తీసుకుంటున్నా. నేను డబ్బు తీసుకుంటున్నా అంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి, నేనేదో వాళ్ళకి ఫేవర్ చేయాలని ఉంటుంది. నేను డబ్బు తీసుకున్నా కాబట్టి నాకు విశ్వాసం ఉంది కాబట్టి నేను ఫేవర్ చేసి పెట్టాలి. నేనే వస్తా, నేనే కూర్చుంటా, నేనే మాట్లాడతానండి. నా దగ్గర సిస్టమ్ అయితే అలాగే ఉంటుంది. ఓకే, ఇదమ్మా ఎక్స్పెక్టేషన్లు అయితే ఉన్నాయి, కట్నాలు అయితే ఉన్నాయి. సార్ ఫైనల్ గా ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి, అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ, ఇప్పుడు ఈ జనరేషన్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళు ఎవరికి మనం ఇచ్చే సలహా ఇచ్చేంత కెపాసిటీలో లేవమ్మా. అందరూ సామాన్యమే. మనకన్నా నాకన్నా నా ముందున్నోళ్లే తెలివిగల్లోళ్ళండి. వాళ్లే నా కస్టమర్లు, తెలివిగల్లలే నా కస్టమర్లు. అందుకనే అంటారు కస్టమర్ దేవుళ్ళు అంటారు. ఆ కస్టమర్లకి నేను ఇచ్చే సలహా అయితే ఏమి లేదు, కానీ నేను చెప్పగలిగింది కాంప్రమైజ్ అవ్వండి, ఫ్లెక్సిబుల్ అవ్వండి. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. మీరు వస్తారు నా దగ్గరికి, సార్ 15 లక్షల పైన 20 లక్షల పైన అబ్బాయి కావాలంటారు. లేకపోతే వీళ్ళు వస్తారు అబ్బాయి వాళ్ళు, సార్ నాకు మా దగ్గర ఒక 20 కోట్లు ఉన్నాయి, సుమారు ఒక 5 కోట్ల అమ్మాయి కావాలంటారు. లేదు, 1 కిలో బంగారం, ఉంటాయి రిక్వైర్మెంట్లు అయితే ఉంటాయండి. అది నేను కెమెరా ముందు చెప్పడం బాగోదు, మీరు వస్తే మీకు అన్నీ తెలుస్తాయి. అవి చెప్తారు. నేను అనేది ఏంటంటే, ఇదే అబ్బాయిని తీసుకోండి, ఇదే అబ్బాయికి 15 లక్షల జీతం ఉంది, మీరు 25 లక్షల జీతం ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇదే అబ్బాయి అందంగా ఉన్నాడు, అక్కడ ఇంకో మార్కు వచ్చింది. 15 లక్షలు మార్కు పోయినా అందంగా ఉన్నాడు, మార్కు వచ్చింది. ఇదే అబ్బాయికి 15 కోట్లు ఆస్తుంది, అక్కడ 2 మార్కులు వచ్చినాయి. మీరు కాంప్రమైజ్ అవ్వండి. లేదు, ఇదే అబ్బాయి 25 లక్షల్లో ఉన్నాడు, పిల్లోడు యావరేజ్గా ఉన్నాడు, ప్రాపర్టీ లేదు, ఒక ఇల్లే ఉంది, మీరు కాంప్రమైజ్ అవ్వండి. ఇలా ఫ్లెక్సిబుల్గా చూసుకోండి. నేను అమ్మాయిలకి తల్లిదండ్రులకి, అబ్బాయి తల్లిదండ్రులకి చెప్పేది అదే. ప్రపంచంలో ఉన్నోళ్ళందరూ అందగాళ్లే, అందగత్తెలే. కానీ ఈ అందాన్ని ఆ అందం కనిపెట్టగలగాలి, ఆ అందాన్ని ఈ అందం కనిపెట్టగలగాలి. అంటే మీ కళ్ళతో మీరు చూసినప్పుడు అవతల వాళ్ళు మీ కళ్ళకి అందంగా కనిపిస్తే వాళ్ళు అందగాళ్ళు, అంతే. అంతేగాని అందరికీ అందంగా కనపడాలని రూల్ లేదు. అందరూ అందంగా కనపడరు కూడా. నీకు ఒకళ్ళు అందం కనపడితే నాకు కనపడకపోవచ్చు. ఈ అందాన్ని పక్కన పెట్టుకోండి. ఈ ఫైనాన్షియల్గా ఈ ఇష్యూని పక్కన పెట్టుకోండి. సిచ్యువేషన్ తగ్గట్టు, ప్రొఫైల్కి తగ్గట్టు మారండి. మాకు ఇలాగే కావాలని మీరు గేటు పెట్టి కూర్చుంటే మీరు ఆ గేట్ అవతలే కూర్చుంటారు, గేట్ అవతలకి రారు. అది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. దీనిలో నేను పొరపాటు మాట్లాడితే కొంచెం అర్థం చేసుకోండి. వీలుంటే నేను ఏదైనా క్లారిటీ చేసుకోండి, నాకు మెసేజ్ పెట్టండి, లేదంటే లైక్ చేయండి. నమస్తే. సో చూసారు కదా మాధవ్ గారు ఎంత చక్కగా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారో. చాలా మందికి ఉండే డౌట్స్ అన్ని కూడా క్లారిటీగా మనం వీడియోలో మాట్లాడాం. సో మీలో ఎవరైనా హ్యాపీ మ్యారేజ్ బ్యూరోని సంప్రదించాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ పై కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.